శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం గ్రామంలోని ఎలుపోడు రోడ్డు సెంటర్లోని సుజలా స్రవంతి వాటర్ ప్లాంట్ ప్రాంగణమునందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు 61వ జయంతి సందర్భంగా మాలేపాటి కుటుంబ సభ్యులు, బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాలేపాటి కుటుంబ సభ్యులు, అభిమానులు మాలేపాటి రవీంద్రనాయుడు ఆదేశానుసారంగా స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు 61వ జయంతి సందర్భంగా నెల్లూరు ఫియోనిక్స్ హాస్పిటల్ వారి నేతృత్వంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపు నందు దగదత్తి మండలం మరియు పరిసర ప్రాంతాలలోని ప్రజలు డాక్టర్ల వద్ద తమ యొక్క ఆరోగ్య సమస్యలను తెలిపారు. డాక్టర్లు పరీక్షించిన అనంతరం ఉచితంగా మందులను, వైద్య సలహాలు, సూచనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు 61వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మరియు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు బీదా రవిచంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులకు అన్ని వేళలా అండగా ఉంటామని, తెలుగుదేశం పార్టీని బలపరుస్తూ బలోపేతం చేయుటకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు బీదా రవిచంద్ర తెలిపారు. పై కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు చేసిన సేవలు మరువలేనివని, తెలుగుదేశం పార్టీకి దగదత్తి మండలంలో మాలేపాటి కుటుంబ సభ్యులు చేస్తున్న సేవలు ఎంతో గణనీయమని అభినందించారు. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్నట్టు
అనేక ఇబ్బందులు, ఒత్తిళ్ళు, సమస్యలతో రామానాయుడు గారు రాజకీయ జీవితం అంతా గడిచిపోయింది. సుబ్బానాయుడు గారన్నా కొంత, రవీంద్రన్న కొంతలో కొంత మెరుగు, ఆయనకంటే పెద్ద ఆయనకంటే సమస్యల్లో. కానీ ఈనాడు కుటుంబంలో ఇద్దరిని కోల్పోయారు. మేము ఎవరూ ఊహించలే. ఇద్దరు వ్యక్తులను కోల్పోయాక ఈ కుటుంబం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా స్పందిస్తుందని. కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ తర్వాతి తరం నరేష్ కానీ, లోకేష్ కానీ, సునీల్ కానీ, ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఒక మేనల్లుడు, అదేవిధంగా ఇతర కుటుంబం అందరూ కూడా, ఇంట్లో ఉన్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, పెదమ్మలు, చిన్నమ్మలు, అత్తలు అందరూ ఏదైతే రామానాయుడు గారు ఈ కుటుంబానికి అందించిపోయాడో దాన్ని అన్నదమ్ములు ముగ్గురు కొనసాగించారు. భవిష్యత్తులో మేము కూడా మా చేతనైంది మేము మండలంలో ప్రజలకి సేవ చేయాలా. రాజకీయాలు ఎలాగున్నా, పార్టీలో పరిస్థితులు ఎలాగున్నా, అధికారం ఉందా లేదా అనేటువంటిది సంబంధం లేకుండా మా వంతు మేము సేవ చేయాలనేటువంటి ఆలోచనతో వారి కార్యక్రమాలకు శ్రీకారం. ఎందుకంటే రాజకీయాల్లో మారిపోయినాయి. గతం వేరు, మీ తాత హయాం వేరు, మీ చిన్న ఆయన, మీ నాన్నల హయాం వేరు. రాజకీయాల్లో ప్రస్తుతం మీరు ఎంచుకున్నటువంటి మార్గం సేవ చేయాలనేటువంటిది ఒక మంచి ఆలోచనతో మీరు తీసుకున్న నిర్ణయానికి తప్పకుండా ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా మా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, సమస్యలు అనేటువంటిది తాత్కాలికం. సుబ్బానాయుడు గారిని ఆ ఉద్రేకం దీంతోనే కోల్పోయాం. సమస్యలు వచ్చినా ప్రతిదానికి తీవ్రమైన ఆలోచనలు, ఆవేశం, వీటితో లోను కాకుండా ఈ ఒడిదుడుకులన్నిటిని ఎదుర్కొని సమయస్ఫూర్తితో ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ దగదర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ముఖ్యంగా శ్రీ సుబ్బానాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆయన జీవించి ఉన్న కాలంలో ఘనమైన సేవలు చేశాడు. ఆ సేవల్ని పార్టీ ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటుంది. ఈ సందర్భంగా మన మధ్య సుబ్బానాయుడు గారు లేకపోయినా కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి సేవలు ప్రజలు మరియు పార్టీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా ఒక మనిషి మరణించిన తర్వాత కీర్తి శేషులయ్యేటువంటి దానికి ఒక నిదర్శనంగా సుబ్బానాయుడు గారు నిలిచారు. కీర్తిని శేషంగా మిగిల్చుకొని పోయినటువంటి సుబ్బానాయుడు గారు చిరస్మరణీయుడు. అదేవిధంగా చిరకాలం స్మరించుకునేటువంటి వ్యక్తి ఖాతాల్లోకి ఆయన ఒకటిగా పేర్కొంటాము. ఈ విధంగా ఈయన మన మధ్య లేకపోయినా కానీ ఆయన సేవల్ని కొనియాడుతూ ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు ఇదొక కార్యక్రమం. మా నాన్నగారైనటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ అనేది జరపడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు. కానీ ఒక రకంగా చెప్తే బాధ కూడా ఎట్లా అంటే, మా నాన్నగారికి ప్రతి సంవత్సరం ఇదే రోజున మా నాన్నగారి జన్మదిన వేడుకలు ఆకరంగా వైభవంగా జరుపుకునేవాళ్ళం. కానీ ఈరోజు మా నాన్నగారి జయంతి జరుపుకోవడం, 61వ జయంతి జరుపుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇది నా ఒక్కడికే కాదు బాధాకరం, మా నాన్నగారి అభిమానులకి అందరికీ చాలా బాధాకరమైన విషయం ఇది. ఈరోజు ఈ ప్రాంగణం మా దగదర్తి మండలం ప్రజలందరూ వచ్చి సహకరించి వాళ్ళకి మెడికల్ సంబంధించిన ఈరోజు డాక్టర్లందరికీ రావడం జరిగింది. వాళ్ళకి సహకరిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మేము ఇటువంటి కార్యక్రమాలు
ఇంకా ఎన్నో జరుపుకొని మంచి పేరు తీసుకొస్తాము మా కుటుంబానికి. మరి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మా నాన్నగారైనటువంటి మల్లెపాటి సుబ్బానాయుడు గారు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ ముందుకు తీసుకెళ్లారు పార్టీని. అదే బాటలో ఈరోజు మేము మా కుటుంబం తరపున, మా మండల ప్రజల తరపున తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో ఇంకా మంచి పేరు తీసుకొని వచ్చి ఇంకా పార్టీని ఇంకా పటిష్టం చేస్తామని తెలుపుకుంటూ, ఈరోజు మాకు పెద్దలు మంత్రి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు సహకారాలు అందిస్తూ మేము అడిగింది ఏది కాదనకుండా మా మండల ప్రజలకి ఏ చిన్న సమస్య ఉన్నా రెస్పాన్స్గా ఇదవుతూ మాకు అడిగినవన్నీ జరుపుతున్నారు. అదేవిధంగా మా ప్రీతం వర్యులు ఎమ్మెల్సీ గారు బీదా రవిచంద్ర గారు ఏది కూడా మాకు సహకరిస్తూ మా మండల ప్రజలకి ఏ పని కావాలన్నా చేసి పెడుతున్నారు. చాలా సంతోషం. మీడియా ముఖంగా మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా మండల ప్రజలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషం. మీ నాన్నగారు మాలేపాటి సుబ్బానాయుడు తదనంతరం పార్టీ మీకు ఎటువంటి అండదండలు ఇస్తుంది? పార్టీ అధిష్టానం కానీ పార్టీ నాయకులు ఏమైనా మిమ్మల్ని విస్మరించడం కానీ దూరం పెట్టడం కానీ మిమ్మల్ని ఎలా ఏం లేదు. మాకు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మాకు ఆ రోజు నాన్నగారి చనిపోయిన వెంటనే లోకేష్ బాబు గారు రావడం జరిగింది. మాకు ఆ రోజు అన్న మాట ఇచ్చారు. మాకు ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మాట ఇచ్చని మా అన్న తీరుస్తాడు. మా అన్న ఖచ్చితంగా అది పక్కన పెడితే మాకు పార్టీ ఎటువంటి సహాయం కావాలన్నా మాకు పార్టీ చేస్తుంది. మేము పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాం. మేము మా పార్టీ విస్మరించడం కానీ ఇవన్నీ అవాస్తవాలు ఇవన్నీ ఏం లేదు. మాకు పార్టీ సహకరిస్తుంది. మాకు పార్టీ మంచి చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ మండల తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నారా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన వాగ్దానము ఏ విధంగా నిరూపించి దాన్ని చేపిస్తారో మీకు అది త్వరలో మీరే చూస్తారు.